హలో ఆల్. ఓజీ సినిమా చూసిన తర్వాత సుజిత్ ఏంటో అందరికీ తెలుసు. ఆ ఓజీ సినిమా కంటే ముందు సుజిత్ ఆయన ఇనిషియల్ డేస్లో ఎలా కష్టపడ్డారో చాలా తక్కువ మంది తెలుసు. సుజిత్ మామూలుగానే పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన ఈ మూవీ స్టార్ట్ చేయకముందు, అంటే లైక్ షార్ట్ ఫిలిమ్స్ తీసే ముందు ఆయన ఒక కెమెరా కొనాలని ట్రై చేశారు. ఆ కెమెరా కొనడానికి కూడా వాళ్ళ మదర్ని అడిగారంట. వాళ్ళ మదర్ తన దగ్గర ఉన్న బంగారం అమ్మేసి ఒక కెమెరా కొనిపించారంట. అలా సుజిత్ తన కెరియర్ని తన మదర్ బంగారం అమ్మేసి కెమెరా కొని అలా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి ఒక పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అలా రన్ రాజా రన్ తీసుకున్నారు. అలా దాని తర్వాత రన్ రాజా రన్ బిగ్గెస్ట్ హిట్ అయిన తర్వాత యూవీ క్రియేషన్స్ వాళ్ళతో కలిసి సాహో ఎత్తుకున్నాడు. అండ్ దాని తర్వాత ఓజీ తీశాడు. అలా సుజిత్ గ్రాఫ్ లిటరల్గా పెరిగిపోయింది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి సుజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మనం అందరం ఆల్రెడీ చూసే ఉంటాం. నా ఇనిషియల్ డేస్లో పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి షార్ట్ వేసుకొని సినిమా స్టోరీ చెప్దామని వెళ్ళాడంట. అండ్ ఆయన, నువ్వు షార్ట్ వేసుకుని సినిమా తీసేద్దాం అనుకుంటున్నావో, ఎలా అవుతావో నేను చూస్తానని చెప్పారంట. సుజిత్ ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత అదే ప్రొడ్యూసర్ మళ్ళీ కాల్ చేసి, సార్ ప్రొడ్యూసర్ పిఏ కాల్ చేసి సార్ కలుద్దాం అన్నారంటే సార్ బిజీ అని చెప్పేసి ఫోన్ కట్ చేశారంట. అంత చేంజ్ ఓవర్ వచ్చింది సుజిత్ కెరియర్లోని. అండ్ ఇంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఎవరంటే సుజిత్ వాళ్ళ మదరే అని చెప్పాలి. అండ్ నిన్న సుజిత్ అండ్ నాని కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మరి అది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో పార్టా కాదా, ఓజీకి ఆ మూవీకి లింక్ ఉంటుందా లేదా అని మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకోవాలి. అండ్ ఓజీ 2 మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా సుజిత్ ఇంకా మూవీ టీం ఇంకా అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేయలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఓజీ టూ అని బాగా వాల్ చేస్తున్నారు. అండ్ ఈ అప్డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.